వేముగంటి మురళి అందించిన రక్తపు చుక్కల పొద్దు భావజాలాన్ని నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా? హిమహితులారా, మీదొక పెదవి మాదొక పెదవి విప్పి శాంతిని గురించి మాట్లాడుదాం. రాజ్యం ఆయుధం పట్టుకునే శాంతి అంటున్నది. రాజ్యం ఆయుధం పట్టుకునే శాంతి అంటున్నది. అయినా సరే మనం కన్నీళ్లు దోసిట్లో పట్టుకుని మాట్లాడుదాం. రక్తం చుక్కల పొద్దును ఎవరు కోరుకుంటారు? యాత్రికులైనా వ్యాపారులైనా సుందరమైన మధ్యాహ్నం కొండచర్య విరిగిపడినట్టు మనుషులు శవాలై రాలుతారని ఎవరు ఊహించగలరు? దుఃఖం ఎవరిదైనా దుఃఖమే. చంపిన చేతుల వెనుక కుట్రను పసిగట్టి నిలదీయాల్సిందే. రక్తం చుక్కల పొద్దును ఎవరు కోరుకుంటారు? యాత్రికులైనా వ్యాపారులైనా సుందరమైన మధ్యాహ్నం కొండచర్య విరిగినట్టు మనుషులు శవాలై రాలుతారని ఎవరు ఊహించగలరు? దుఃఖం ఎవరిదైనా దుఃఖమే. చంపిన చేతుల వెనుక కుట్రను పసిగట్టి నిలదీయాల్సిందే. జీలంతో ముడిపడ్డ జీవితాలు రోజూ చెమట చుక్కల నిశ్శబ్దాన్ని ప్రేమిస్తాయి, తూటాల శబ్దాన్ని కాదు. ఒరిగిన దేహాల సాక్షిగా మనమందరం నిర్లిప్త మానవ రూపాలమై సంచరిస్తున్నందుకు సిగ్గుపడుతూనే ఆ మట్టి పొరల్లో దాక్కున్న పురా దుఃఖాన్ని విందామా ఇప్పుడైనా? కరగడం బాగా తెలిసిన నేల అది, కరగడం బాగా తెలిసిన నేల అది. కన్నీటిని దేవదారు బెరళ్ల కింద దాచి నవ్వుతున్నట్టు కొమ్మల్ని కదుపుతున్నది చూడండి. నదంత సృజనశీలి ఉందా ఈ ప్రపంచం మీద? పారే రక్తం ఎవరిదైనా రెండు చేతులతో దశాబ్దాలుగా శుభ్రపరుస్తూనే ఉన్నది. శవాలని భుజం మీద మోస్తూనే ఉన్నది. ఆరిపోయిన వెలుతురులో శవాల జంటల కుంకుమ పువ్వు రహస్యాల్ని విప్పి చెబుతున్నాయి. కొంచెం చెవుల్ని తడి చేసుకొని విందాం. ఆరిపోయిన వెలుతురులో శవాల జంటలు కుంకుమ పువ్వు రహస్యాల్ని విప్పి చెబుతున్నాయి. కొంచెం చెవుల్ని తడి చేసుకొని విందాం.